చెప్పు, ఎవరిని ఏం చేద్దామో నువ్వే చెప్పు. చిన్నాన్న, ఇంతకుముందు చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ అదే చేద్దామంటారు ఎందుకు? మనకు ప్రస్తుతం కావాల్సింది నాన్నగారు బయటికి రావడం. దానికి పరిష్కారం ఆలోచించడమే మంచిది. రవి వాళ్ళ నాన్న స్కూల్ మాస్టర్ అని చెప్పారుగా. ఒక ఉపాధ్యాయుడికే ఈ లోకం పోకడం మొత్తం అర్థమవుతుంది, అంతరార్థం కూడా తెలుస్తుంది. సో మన మనుషులు పంపి మాస్టర్తో మాట్లాడమని చెప్పండి. ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. రాజమండ్రిలో మనకు తెలిసిన మనుషులు ఎవరున్నారు? ఎక్స్ ఎమ్మెల్యే మూర్తి మన మనిషే, ఏం చెప్పినా చేస్తారు. అలాగే చిన్నాన్న, నేను ఆ మూర్తిని వెంటనే కలవాలి. ఏర్పాటు చేయండి. ఆయన్ని తొందరగా పిలవండి. సరే. దేవి, ఒక నిమిషంలో కూర్చో. ఎందుకు కూర్చోమని చెప్తున్నాను కదా. అరే, నా పక్కనే వచ్చి కూర్చోమంటుంటే ఈ రోజు మీకేమైంది అసలు? దగ్గరకు వచ్చి కూర్చో చెప్తాను. నువ్వు వాళ్ళకి ఏం చెప్పి పెళ్లిని ఒప్పించావో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏమంటున్నారు? ఏం లేదు, ఐశ్వర్య ఇంటికి కోడలుగా వస్తుందంటే దానికి నువ్వే కదా కారణం. మహికి ఇష్టమైంది కదా. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను అంతగా ఏడవలేదు, కానీ అమృతవల్లి పెళ్లి చేసుకుని వెళ్ళేటప్పుడు ఏడ్చాను. కానీ ఇప్పుడు మన చిన్న అమృతవల్లి ఈ ఇంట్లో దీపం వెలిగించడానికి వస్తుంది. అది తలుచుకుంటుంటేనే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. దీనంతటికీ కారణం నువ్వే దేవి. ఇన్ని జన్మలెత్తినా కూడా నేను నీ రుణం తెచ్చుకోలేను. రారా కూర్చో. కూర్చోనానా, భోంచేద్దు గాని. మహి, ఏంటన్నా? రేపు ఎటువంటి పనులు పెట్టుకోవద్దు. రేపందరం గుడికి వెళ్దాం. అలాగేనా? రే, నీకు పెళ్లి ఇష్టమే కదా? ఏంటండి ఇలాంటివన్నీ వాణ్ణి అడుగుతారా? పిల్లాడు సిగ్గుపడుతున్నాడు కదా. అది కాదు, వాళ్ళ మేనత్ ఇంటికి వెళ్లే ముందు అన్ని మాటలు మాట్లాడాడు, అందుకనే ఒక మాట అడుగుతున్నా. ఏంటండి పాతవన్నీ ఇప్పుడెందుకు? ఊరుకోండి. ఇలా చూడరమ్మయ్యి, నేను ఉన్నా లేకపోయినా ఇటువంటి కష్టం రాకుండా ఐశ్వర్య నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకోవాలరా. అలాగే నాన్న. అయ్యయ్యో, భోజనం చేసేప్పుడు ఏంటా మాటలు? పిల్లాన్ని తిననివ్వండి. రేయ్, ఏంట్రై తినడం? అన్నం తినేటప్పుడు మెతుకు కింద పడకుండా తినాలని తెలీదా? ఇవన్నీ ఐశ్వర్యకు నచ్చో, గుర్తుంచుకో. ఇలా చూడు, తను నీకంటే ఎక్కువ చదువుకుంది. నువ్వు తనకి తగ్గట్టుగా నడుచుకోవాలి. ప్రతి దాంట్లోనూ శుభ్రంగా ఉండాలి, డీసెంట్గా డ్రెస్ చేసుకోవాలి. తనకి తగ్గట్టుగానే నువ్వు కూడా తన పక్కన కనబడాలి కదా. ఐశ్వర్య నీకు భారీగా రావడం నీకు వరం రా, అది నువ్వు తెలుసుకో. అర్థమైందా? రే, ఏంట్రా చేతులు కడిగేశావు? మహి, ఏంటండి వాడు తినేటప్పుడు మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఇలాంటివన్నీ ఇప్పుడే చెప్పి వీడిని మార్చాలి. అప్పుడే కదా వీడు తనకి సరితూగుతాడు. వీడు తన్ని పెళ్లి చేసుకోవడం ఎంత గొప్ప విషయం. ఏ, నా కొడుకేం తక్కువ? ఇప్పటికే నిశ్చితార్థం ఆగిపోయిన అమ్మాయికి జీవితాన్ని ఇస్తున్నాడు. అయ్యో స్వామి, వెంటనే ముక్కు మీద కోపం పొడుచుకొస్తోందే. మీరు నా కొడుకుని అన్నారు కదా, నేను అందుకనే ఆట పట్టిద్దామని అన్నాను. భోంచేయండి, తినండి.
మీ చెల్లెలు కూతుర్ని ఏదైనా అంటే మీకు రోషం తన్నుకొచ్చిందా? ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టనివ్వండి, అప్పుడు చూసుకుంటాను దాని విషయం. అమృత, చెప్పండి మాస్టర్ గారు. నీకొక విషయం జ్ఞాపకం ఉందా? కొద్ది రోజులకు ముందు తెల్లవారుజామునే లేచి కూర్చుని నా కూతురికి పెళ్లి వయసు వచ్చేసింది, నా కూతుర్ని దూరం పంపించి ఎలా ఉండగలనా అని కన్నీళ్లు పెట్టుకుని ఫీల్ అయ్యా. ఆ రోజు నేను ఒట్టి మాటలతోనే నిన్ను ఓదార్చాను. కానీ అది తలుచుకుని నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. అమృత అల్లార ముద్దుగా పెంచుకున్న పిల్ల ఎక్కడికి వెళ్ళి ఎలా బతుకుతుందో అన్న భయంతో నా మనసు అల్లాడిపోతూ ఉండేది. ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది అమృత. భగవంతుడు మన కూతురికి ఒక మంచి జీవితాన్ని ఏర్పరిచేస్తున్నాడు. నా కూతురు ఇక్కడుంటే ఏంటి, మడికట్టి ఇట్లో ఉంటే ఏంటి, ఎక్కడున్నా ఒకటే కదా. ఏమైంది అమృత? ఏం మాట్లాడుకోండి, ఎందుకు అలా మౌనంగా ఉన్నా? అమ్మా, ఇక నేను వెళ్ళి పడుకుంటాను. అలాగేనమ్మా. సరేనమ్మా, వెళ్ళి పడుకో. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ నాన్న. ఏమైంది అమృత, చెప్పు. ఏమీ లేదు, మీరు వెళ్ళండి, నేను ఇవన్నీ సర్దుకుని వస్తాను. సరే. ఐషు, ఏంటమ్మా, నువ్వింకా పడుకోలేదా? ఏవైందో తెలియడం లేదు, మనసు బాగోలేదు, అందుకే నిద్ర రావట్లా. ఏవైంది? నీ గురించే ఆలోచిస్తున్నాను. నా గురించా? చకచకా పెళ్లి పనులన్నీ మొదలు పెట్టేశారు. మీ నాన్న ఏమిట్రా అంటే మహేంద్ర లాంటి అల్లుడు దొరకటం అదృష్టం అంటూ మీ అన్నయ్య ఇంటికి మన పిల్ల వెళ్ళటం ఆ దేవుడిచ్చిన వరవని సంతోషంగా మాట్లాడుతున్నారు. అదంతా పక్కన పెడితే నిన్నొక్క మాట అడగకుండా ఎటువంటి నిర్ణయం తీసుకున్నావని నా మనసులో చాలా బాధగా ఉంది. అమ్మా, ఏంటమ్మా నువ్వెందుకు నీ మనసుని బాధ పెట్టుకుంటున్నావు? లేదురా, ఎందుకో తెలీదు. కొన్ని రోజుల ముందు నువ్వే ఇప్పుడప్పుడే నా పెళ్లి ప్రస్తావన తేవద్దు అని చెప్పావు కదా. మేమందరం కలిసి ఈ నిర్ణయం తీసుకునేసరికి నువ్వు ఓకే అని చెప్పేశావు. మా కోసమే నువ్వు ఓకే చెప్పావేమోనని అనుకుంటున్నాను. అందుకే మేమందరం కలిసి నీ మనసుని బాధ పెడుతున్నామేమోనని బాధగా ఉందమ్మా. నువ్వు నీ మనసుకు నచ్చే సరే అని చెప్పావా, లేదంటే మేమెక్కడ బాధపడతామోనని నువ్వు ఓకే అని చెప్పావా? అందుకే అడుగుతున్నాను. అమ్మా, నేనీ పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నది మీకోసమే. గణేష్ని పెళ్లి చేసుకోమని మీరు నాకు చెప్పినప్పుడు సరే అని ఒప్పుకుంది కూడా మీకోసమే. మహియే కాదు, ఇంకొక పెళ్లి సంబంధం తీసుకొచ్చి చేసుకోమన్నా సరే నేను మీకోసం ఒప్పుకుని తీరుతాను. ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటే నా తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకోవాలనేదే నా కోరిక. ప్రస్తుతానికి నాకు పెళ్ళొద్దని చెప్పినా సరే ఎప్పటికైనా నేను పెళ్లి చేసుకుని తీరాలి కదా. అది మీకు నచ్చిన సంబంధం అయితే అదే నాకు 10,000. అనవసరంగా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దమ్మా. నేను సంతోషంగానే ఉన్నాను. వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. నీ గొప్ప కోసం చెప్పట్లేదు ఐషు. తపస్సు చేసినా సరే నీలాంటి కూతురు వేరెవరికీ దొరకదు కూడా. అచ్చం మన అమ్మే వచ్చి నీ కడుపున పుట్టినట్టుగా నువ్వు పుట్టావని మా అన్నయ్య చెప్తుండేవారు. అది నిజమేరా నాన్న? అలా అయితే నువ్వు బాధపడ్డం ఆపే. ఏ తల్లైనా కూడా తన బిడ్డని కష్టపెట్టాలని అనుకోదు.
అమ్మా ఏంటమ్మా నువ్వు 3ంటికే కాఫీ పెడుతున్నావు? నువ్వు నిద్రపోలేదా? లేదమ్మా, ఎందుకో మెలకు వచ్చేసింది. కావ్య చదువుకుంటోంది కదా, అందుకే కాఫీ పెడుతున్నాను. కావ్య, ఇదిగో కాఫీ తాగు. అత్తయ్య, మీకెందుకింత శ్రమ? లేదులేరా, నేను బాగానే నిద్రపోయాను. సడన్ గా కళ్ళు తెరిచి చూసేసరికి టైం 3 అయింది. అయ్యో, నువ్వు చదువుకుంటున్నావు కదా అని అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అందుకే కాఫీ పెట్టి తెచ్చాను. నీకు అనవసరంగా శ్రమించాను. దీంట్లో శ్రమే ఉంది. రేపన్న రోజున నువ్వు డాక్టర్ అయ్యాక నాకు ఆరోగ్యం బాగోపోతే నన్ను చూసుకోవా? అది నీకు ట్రీట్మెంట్ చేయాలని ఇప్పటి నుంచే కాఫీ ఇచ్చి కాకపడుతున్నావా? నువ్వు నోరు మూసుకోవే. నువ్వేంటి మధ్యలో? ఏ కావ్య, టైం 4 అవుతుంది. రాత్రి 10:30కు కూడా చదువుతూనే ఉన్నావు. ఇప్పుడు కూడా ఏం చదువుతున్నావు? వెళ్ళి పడుకోపో. వదినా, ఇంకొన్ని రోజులు కష్టపడి చదివి ఎగ్జామ్ మాత్రం పాస్ అయ్యానంటే నాకు తప్పకుండా డాక్టర్ సీట్ దొరుకుతుంది. ఇలా చూడు, మర్యాదగా ఇవన్నీ పక్కన పడేసి ఇప్పుడు నువ్వు పడుకుంటావా లేదా? అయ్యయ్యో, నేను చదువుకోవాలి. అదేంటే, నువ్వే నీ ఆరోగ్యం పాడు చేసుకుని పేషెంట్లకి నువ్వు ట్రీట్మెంట్ చేస్తా అంటావా? తప్పే ఉంది. నీకేమైనా పిచ్చా? మాట్లాడుకుంటూ వెళ్ళి పడుకో. ఏయ్, నువ్వెందుకు మధ్యలో చెడగొడతావు? నువ్వు ఎప్పుడైనా ఇలా చదివావా అసలు? అమ్మా, ఇంత లేట్ నైట్ వరకు ఎవరు చదవకూడదమ్మా. తను డాక్టర్ చదువుతుంది కదా, నీకు ఈర్ష వచ్చేస్తుంది, అంతే కదా? అమ్మా, తను డాక్టర్ అయితే నేను కూడా గర్వపడతాను. కానీ నాకు ఇప్పుడు తన హెల్త్ మీద ఉన్న శ్రద్ధ వల్లే ఇలా చెప్తున్నా. లేదు దినా, నాకు మీరు చెప్తుంది అర్థమవుతుంది. కానీ చిన్న వయసు నుంచే ఇది నాకున్న డ్రీమ్. దీనికోసమే ఇంత దూరం ఇక్కడికొచ్చి కష్టపడి చదువుకుంటున్నాను. ఎగ్జామ్ రాశాక కూడా నాకు డాక్టర్ సీట్ రాలేదంటే నా లైఫే ముగిసిపోయినట్టు, అంతే. అలా జరిగితే నాకు నా చదువుకి అర్థమే ఉండదు. ఏయ్, చూసావుగా తనెలా మాట్లాడుతుందో? నువ్వేమీ గొడవ చేయకుండా నీ పని చూసుకో. మాట్లాడకుండా కూర్చో. ఇలా చూడు కావ్య, కాఫీ తాగేశాక వీలైతే చదువుకో, లేదంటే మాట్లాడకుండా వెళ్ళి నిద్రపో. ఓకేనా? పొద్దున్నే చదువుకోవచ్చు. పోవే ఇక్కడి నుంచి. నువ్వు చదువుకోమ్మా. ఏమే, తనేమో డాక్టర్ అవ్వాలంటూ కష్టపడి చదువుకుంటోంది. కొంచెమైనా ఎంకరేజ్ చేస్తూ మాట్లాడవా? అమ్మా, మాట్లాడకుండా వచ్చి పడుకో, నన్ను రెచ్చగొట్టొద్దు. అదేంటే చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు? అదేనే డాక్టర్ చదివి గొప్పదాన్ని కానిద్దాం. అమ్మా, కావ్య డాక్టర్ అవడం అటుంచు, కానీ మనం దాన్ని డాక్టరే చదవాలని మొండి పట్టకూడదు. ఇప్పటికే తనని మనమంతా డాక్టర్ కావ్య అంటూ తన మనసులో ఆశల్ని రేకెత్తిచ్చాం. ఆఖరి నిమిషంలో ఏదో ఒక కారణంతో అది జరగకుండా ఆగిపోయిందంటే? తనిలా రాత్రి పగలు డాక్టర్ అవ్వాలని చదవడం చూస్తుంటే నాకే భయమేస్తుంది. తను ఏ ఆశపడినా సరే మనమే తనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అనుకున్నది దక్కలేదంటే దక్కిందంతో సంతోషపడడం నేర్చుకోవాలి. అలా లేదంటే తన జీవితం కష్టాల పాలవుతుంది. అదేంటో నా మనసుకు అనిపించింది చెప్పేశాను. తప్పైతే క్షమించు. అన్నా రండి. అమ్మా, చెప్పేది వినమ్మా. నువ్విప్పుడు తినకపోతే నీ ఆరోగ్యం బాగుపడుతుందా? అన్ని చక్కగా తినమ్మా. నాన్న నేను తప్పకుండా బయటికి తీసుకొస్తాను. సరేనమ్మా, నేనుంటాను. ప్రదీప్, నేను చెప్పిన ఎక్స్ఎమ్మెల్యే మూర్తి గారు వచ్చేసారు. నమస్కారం సార్. నమస్కారం తమ్ముడు. సార్, ఈయనే మా అన్న కొడుకు. నమస్కారం బాబు. నమస్కారం, కూర్చోండి. మూర్తి సార్, మా అన్న విషయం గురించే ప్రదీప్ మీతో మాట్లాడాలని పిలిపించారు. అలాగా? ఇలా చూడు బాబు, చిల్లర వెధవలు దొంగ వెధవలంతా రోడ్డు మీద తిరుగుతున్నారు. మీ నాన్నగారు జైల్లో ఉన్నారని తెలియగానే అప్పుడు నేను చాలా బాధపడ్డాను బాబు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అది చెప్పండి. ఇతనెవరో మీకు తెలుసా? పరమేశ్వరరావు మాస్టారు. ఈయన నాకు బాగా తెలుసు కదా. ఈయన స్కూల్ కి సంబంధించి చాలా అప్లికేషన్స్ తీసుకొచ్చి కలిసేవారు. ఆ సైకిల్ స్టాండ్ కోసం స్థలం అడగటం, ఇటువంటి అప్లికేషన్స్ ఎన్నో అడిగేవారు. నేను కూడా ఆయనకి ఎన్నో చేసి పెట్టాను. అంటే పరమేశ్వరరావు మాస్టర్ గారు మీకు బాగా తెలుసు అన్నమాట. చాలా బాగా తెలుసు కదా బాబు. ఆయన కొడుకు రవి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. అతనే మా నాన్న మీద కేసు పెట్టింది. పరమేశ్వరరావు మాస్టర్ కొడుకుని ఒకే ఒక్క రోజు కోర్టుకు రాకుండా ఆపాలి.
అంతే కదా. ఇలా చూడండి బాబు, మీ నాన్నగారు నా కోసం ఎంతో చేశారు. ఆయన కోసం నేను ఇది కూడా చేసి పెట్టలేనా? ఇలా చూడండి, పరమేశ్వరరావు మాస్టర్తో నేను మాట్లాడి రవిని కోర్టుకు రాకుండా ఆపాల్సిన బాధ్యత నాది. బాబు, ఇక పని అయిపోయినట్టు భావించండి. నాన్నగారు బయటకు వచ్చేస్తారని నమ్మకంతో ఉండండి, బాధపడకండి, అన్నీ నేను చూసుకుంటాను. అవును, కోర్టు వాయిదా ఎప్పుడని చెప్పారు? 23వ తేదీ. 23ఆ? అంతే కదా, నువ్వు మర్చిపో, మొత్తం బాధ్యత నాదే. ఓకేనా బాబు? నేను చెప్పానంటే ఆ పరమేశ్వరరావు మాస్టర్ వచ్చి నీతో చెప్పినట్టే. మీరు గనక ఈ ఒక్క సహాయం చేసి పెట్టారంటే మీకోసం ఏం కావాలన్నా చేస్తాను. ఎందుకు బాబు అంత పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు? మీ నాన్నగారు నా కోసం ఎంతో చేసి పెట్టారు, ఆయన కోసం నేను ఇది కూడా చేయలేనా? అయితే 23వ తేదీన రవి ఖచ్చితంగా కోర్టుకు రాడనమాట, అంతే కదా? ఖచ్చితంగా అతను రాడు. అది చాలా మీకు. చాలా థ్యాంక్స్ మూర్తి గారు. ఎందుకు బాబు మీరు ఆ మాటలతో నన్ను గొప్పవాణ్ణి చేస్తున్నారు? ఇలా చూడండి, మీరు చెప్పినట్టే పని పూర్తి చేసి తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా? నన్ను బయలుదేరమంటారు? వెళ్ళొస్తాను బాబు. పంపించొస్తాను. పంపించరండి. మీరెక్కడికి వస్తున్నారు? మిమ్మల్ని సాగనంపడానికి. మన మధ్య ఎందుకు తమ్ముడు ఈ ఫార్మాలిటీలన్నీ? అలాంటివేం పెట్టుకోకండి, నేను వెళ్ళొస్తాను. మరి వెళ్ళొస్తాను బాబు. వెళ్ళండి. అన్నా, ఏంటన్నా మీ పార్టీకి మీరు అతనికి వాగ్దానం చేసి వచ్చేసారా? అన్నా, ఆ పరమేశ్వరరావు మాస్టర్కి కొంచెం మెంటల్ ఉందన్నా. ఇంతకు ముందే మన కౌన్సిలర్ వెళ్ళినప్పుడు వాళ్ళ స్కూల్ పిల్లలతో అతను కొట్టించాడు. ఆ మనిషిని భయపెట్టలేము, బెదిరించడం లేము. మరి మీరు ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తారు? రాజకీయ నాయకులకున్న వరమే 4 కదరా. అక్కడికి వచ్చి చూడు, ఆ పరమేశ్వరరావు మాస్టర్ని ఎలా బొట్లో పడేస్తాను. దా. అలాగే అలాగే, ఓకే, నేను చూసుకుంటానండి. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టి నేను మాట్లాడతాలే. చూడు బాబు, చెప్పండి వదినా. మేమిద్దరం గుడికి వెళ్ళొస్తాం. వెళ్ళరండి వదినా. వెళ్ళొస్తామండి. రండి వదినా. పెద్దమ్మ రా బాబు. రారా సత్య, రండనియా. మీరెక్కడికో బయటికి బయలుదేరినట్టున్నారు, వెళ్ళి రండి. లేదు పర్వాలేదు, రండి కూర్చోండి. రా బాబు. రండనియా. రా కూర్చోండి. గణేష్ మనీష ఎలా ఉన్నారనియా? బాగానే ఉన్నారు. వస్తున్నానని చెప్పి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసారు. ఏం లేదు, స్వయంగా అన్నయ్యని కలిసి మాట్లాడదామని. ఏదైనా అర్జెంట్ పని మీద వచ్చారా? అవునరా, ఆ మణికంఠ కొట్టు గురించి. అందుకే వచ్చారా? అవునరా, అన్నయ్యని కలిసి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. మీరు ఇంకా గుడికి వెళ్ళలేదా? ఇదిగో వెళ్తాం. శంకర్, కాఫీ టీ ఏమైనా తాగుతారా? వద్దొదినా, పర్వాలేదు. ఇదేంటి నాన్న అంత తారుమారుగా ఉంది? అన్నయ్య ముఖ్యమైన పనిలో ఉన్నారంట. ఏంటి చిన్న ఇదంతా? ఏదో బయట మనుషులతో చెప్తున్నారు. సత్య, నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటావా? మీరు ఊరుకోండి, ఇదంతా అసలు పద్ధతిగా ఉందా? ఉండరా, అన్నయ్య కదా కోపడుతున్నది. నా మీద కోపగుంచుకునే హక్కు అన్నయ్యకు ఉంది. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారని అడిగే హక్కు నాకు కూడా ఉంది కదా. నేనే వెళ్ళి అన్నయ్యతో కూర్చోరా. ఎందుకు వచ్చావో చెప్పు. నిన్నే అడుగుతుంది. అన్నయ్య, మణికంఠ కొట్టుని మీరు కొట్టుని ఖాళీ చేయమని అన్నారట. అతనికే వదిలేయచ్చు కదా. సరే, వదిలేసి ఏం చేయమంటావు? అది కాదన్నయ్య, వాళ్లతో మనకెందుకు అనవసరంగా గొడవలు అని. సరే గాని నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తోంది శంకర్రావు? పని పాట లేకుండా ప్రతి వాడితో గొడవలు పడేవాడిని అనుకుంటున్నావా? చెడ్డీలు వేసుకునే పిల్లాడొచ్చి నువ్వు అసలు మగాడివేనా అని అడిగాడు. మగాడిని కాదు అని చెప్పమంటావా? ఎవడో వచ్చి నన్ను చేయి చేసుకున్నప్పుడు నేను దానికి సమాధానం చెప్పకపోతే ఈ ఊళ్ళో తలెత్తుకుని ఎలా తిరగలను? నేను చేసింది ఏం తప్పు కాదు. ముందు నువ్వు అది అర్థం చేసుకుంటే మంచిది. నువ్వు వాడికి సపోర్ట్గా మాట్లాడడానికి వచ్చావని తెలుసు. అందుకనే నిన్ను చూడ్డానికి నేను రాలేదు. తోడబుట్టిన తమ్ముడి దగ్గరే నేను ఇంత రోషం కనబరుస్తున్నాను. ఎవడో వీధిని పోయేవాడికి బానిసగా మారమంటావా? లేదు పెదనాన్న, పక్కకు తప్పుకుందామని అంటున్నాం. ఈ సమస్యని ఎంతటితో వదిలేద్దాం అంటున్నాం.
నీ సమస్య వదిలిపోయిందయ్యా, నా సమస్య ఇంకా తీరలేదు. ఇప్పుడేంటి, ఇక ముందు కూడా ఒకరిపై ఒకరు గొడవలు పడుతూనే ఉండాలనుకుంటున్నారా? అది వాళ్ళు నడుచుకునే ప్రవర్తనని బట్టి ఉంటుంది. ఇంకా ఏదైనా మాట్లాడేది ఉందా శంకర్రావు? లేదన్నయ్య, ఇదే విషయం. నేను ఇంత వివరంగా చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ నువ్వు అదే మాట్లాడుతున్నావు. అంటే నీకు మీ అన్నయ్య కంటే కూడా ఆ కుటుంబమే ముఖ్యం కదా? అలా అనుకోవడం వల్లే కదా వైజాగ్ నుంచి కొడుకుని తీసుకుని వచ్చారు. లేదురా, నేను చెప్పేది ఏంటంటే చాలే ఊరుకోరా. ఎప్పుడు మణికంఠ మా మీద చేయేశాడో అప్పుడు నువ్వు ఇలాగే పరిగెత్తుకొచ్చుంటే బావుండేది. మా అన్నయ్య మీదే చేయి వేయడానికి నీకెంత ధైర్యం రా అని వాడిని అడుగుంటే నువ్వు రోషం గలవాడివి. ఇప్పుడొచ్చి నన్ను సర్దుకుపోమ్మంటున్నావు, అంతే కదా? లేదన్నయ్య, నా కోసం ఈ ఒక్కసారికి మాత్రం. చాలా ఆపరా. ఇంతకు మించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడద్దు. తమ్ముడు, అన్నయ్య, లాయర్ని మన బంధువులందరినీ పిలిపించు. ఎవరెవరి ఎంత ఆస్తి పంచుకోవాలో అదంతా పద్ధతి ప్రకారం అప్పగించేద్దాం.